యువతకు గుడ్ న్యూస్. ఎట్టకేలకు భారత్ లోకి టెస్లా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇటీవలి ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన భారత్ కు సత్ఫలితాలనిస్తోంది. టెస్లా అధినేత ఎలన్ మాస్క్ తో భేటీ అయిన మోదీ ఏం మ్యాజిక్ చేశారో గానీ భారత్ లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది టెస్లా. అమెరికన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్రాండ్ టెస్లా భారత్ కు రాబోతోంది. ఇండియాలో అడుగు పెట్టడానికి గత కొన్నేళ్లుగా కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు మొత్తానికి ఫలించాయి. త్వరలోనే భారత్ లో టెస్లా కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కొన్ని కీలక పొజిషన్లకు ఉద్యోగులు కావాలంటూ తన లింక్డ్ఇన్ పేజ్ లో ప్రకటన ఇచ్చింది టెస్లా. భారత్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ఆదరణ పెరుగుతుండటంతో ఇక్కడ ఉన్న మార్కెట్ డిమాండ్ పై టెస్లా అధినేత ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. టెస్లా కంపెనీ కస్టమర్ ఫేసింగ్, బ్యాక్ ఎండ్ సహా 13 రకాల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ముంబై కేంద్రంగా పనిచేసేందుకు అడ్వైజరీ రోల్స్, స్పెషలిస్ట్ ఉద్యోగాలను అందించేందుకు సిద్ధమైంది. సర్వీస్ అడ్వైజర్, పార్ట్స్ అడ్వైజర్, సర్వీస్ టెక్నీషియన్, సర్వీస్ మేనేజర్, టెస్లా అడ్వైజర్, స్టోర్ మేనేజర్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్, కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్, కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, కన్స్యూమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్ వంటి 13 ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అధిక దిగుమతి ట్యాక్స్ల కారణంగా టెస్లా కంపెనీ ఇంతకాలం భారత్ నుంచి దూరంగా ఉంది. భారత్ ఇప్పుడు $40,000 కంటే ఎక్కువ ధర ఉన్న హై ఎండ్ కార్లపై ప్రాథమిక కస్టమర్ సుంకాన్ని 110% నుంచి 70%కి తగ్గించింది. అంతేకాకుండా భారత్ లో ఈవీల మార్కెట్ కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో భారత్ లోకి వచ్చేందుకు టెస్లా అధినేత ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మోదీ 3.0 పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమెరికాకు వెళ్లిన ప్రధాని మోదీ మాస్క్ తో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాతే టెస్లా భారత్ లో తన కార్యకలాపాల కోసం జాబ్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవి పూర్తయిన తరువాత ప్రణాళికను బట్టి త్వరలో మరిన్ని ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటనలు ఇవ్వనుంది టెస్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.